నీ బల్లలో పాలు పొందుట ద్వారా రవ్వ నీవు మా కొరకై సిద్ధపరిచిన వాటన్నిటిని మేము అనుభవించగలుగుటకు, నీ రాకడ కొరకై సిద్ధపరచబట్టకు నీ వాక్యము ద్వారా నన్ను మమ్మను మీరు సిద్ధపరచండి. అయోగ్యని ప్రభువా కనికరించి ఎంతైనా కూడా మరుగుపరిచి మిమ్మల్ని మీరు బయలుపరచుకొని ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం చెప్పున నన్ను బలపరచు వాన్ని బట్టే సమస్తం కూడా చేయగలనని ప్రభువా చేపట్టుతూ యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 25 వచనం వరకు మనం కలిసి చదువుకుందామా? 23 నుండి 25 వరకు. మొదటి కొరింథీ 11, 23 నుండి 25 వరకు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితేనే, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై నేను చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల అయిన క్రొత్త నిబంధన, నీ త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీని చేయుడి అని చెప్పాను. మనం చదువుకున్న దేవుని వాక్యంలో 2 సార్లు ఒకే మాట రాయబడింది. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడి. కాబట్టి ప్రభు బల్ల మన మధ్యలో ఉంచబడి ఉండగా, ప్రభు బల్లను ఆచరించుకున్న ముందుకు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి అని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. వాస్తవానికి ఆయన ప్రభు అయింది కూడా నన్ను జ్ఞాపకం చేసుకొనుడే అన్నాడు. కానీ లోకములో ఎవరైనా చిన్నవారిగా ఉండి పెద్దవారికి, అధికారులకు, లేకపోతే ఆయా ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమని చెప్పి అడుగుతాం. కానీ మన ప్రభు మనల్ని అడుగుతా ఉన్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చెయ్యుడి అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. ప్రభు ఎందుకో మనం ఆయన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే, ప్రభు యొక్క ఉద్దేశము ఆయన ఎవరై ఉన్నారు, ఆయన మనకు ఏమై ఉన్నాడో ఆ సంగతి మనము జ్ఞాపకం చేసుకుంటే మనం ఎంతైనా కూడా ఆ ప్రభువు వలె నడుచుకునే వారముగా, ఆయన పోలికలోనికి మార్చబడే వారముగా, అదే సందర్భంలో ప్రభు రాకడలో ఆయనను పోలిన వారముగా మనం ఉండగలం. ఆయన్ను జ్ఞాపకం చేసుకోకపోతే మన జీవితాలలో మన ప్రభు యొక్క సారూప్యంలోనికి రావాలన్న తండ్రి అయిన దేవుని యొక్క నిర్ణయం అది నెరవేర్చబడదు. కాబట్టి అలాంటి ఉద్దేశముతోనే ప్రతి వారము బల దగ్గరికి వచ్చినప్పుడు ఈ వాక్యమే చదువుకుంటా ఉన్నాం. ఈ వాక్యంలో నుండే ప్రభువును మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. గత వారము మన ప్రభువును జ్ఞాపకం చేసుకున్నాం. ఏమంటే ఆయన ప్రేమ ఉన్నాడు, ఆయన ప్రేమ స్వరూపి అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ప్రభు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన ప్రేమ ఎటువంటి షరతులతో కూడుకున్నదో, ఆయన ప్రేమించినట్టే మనం కూడా ప్రేమించుటకు బద్ధులమై ఉన్నామన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఈ దినము కూడా మన ప్రభువును మనం జ్ఞాపకం చేసుకునే దాని కొరకు మన ప్రభు ఏమై ఉన్నాడు అని అంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనను,
ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇది అంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. కాబట్టి ఆయన ఇమ్మానుయేలు అని చెప్పబడుతూ ఉంది. ఇమ్మానుయేలు అనే పదము హెబ్రీ పదం. తెలుగులో మనం ఏం చెప్పాలంటే దేవుడు మనకు తోడు, గాడ్ ఈజ్ విత్ అస్. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి అలాంటి పేరు ఆయనకు ఇవ్వబడుతూ ఉంది. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు అని అంటే ఎవరికి తోడుగా ఉన్నాడో అదే 21వ వచనములో ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. కాబట్టి యేసు అనే పేరు, రెండవది ఇమ్మానుయేలు అనే పేరు. కాబట్టి మొట్టమొదటి ఆయన పేరు యేసు. యేసు అనగా ఆ దినాలలో గొల్లలతో దేవుని దూత చెప్పినట్లుగా రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన రక్షకుడు. కాబట్టి ప్రజలను పాపము నుండి రక్షించేవాడు. అలాంటి రక్షకుడుగా ఆయన ఈ లోకములో కన్యక గర్భములో పాపము లేనివాడుగా జన్మించి మానవుల పాపము నుండి రక్షించేదాని కొరకై మానవులైన నీవు నేను అనుభవించవలసిన మన పాపపు శిక్ష అంతటిని ప్రభు కల్వరి శిలువలో ఆయన భరించి మన పాపముల నిమిత్తమై ఎంతైనా కూడా ఆయన నలుగొట్టబడి ఆయన వేదన శ్రమ ఆయన అనుభవించి అలాగూ తన రక్తము మన పాపముల కొరకాయ క్షమాపణ కొరకాయ చిందించి పాపము నుండి విడుదల కలిగినట్లుగా ఆయన తన ప్రాణం మన కొరకాయ శిలువలో విమోచించే దాని కొరకైన క్రయముగా వెలగా ప్రభు చెల్లించి వేసి ఆయన మరణించి ఆయన తిరిగి లేచినారు. పాపము నుండి రక్షించే దాని కొరకు రక్షణకర్తగా ఇలాగూ శ్రమ అనుభవించి ఆయన మానవులందరి పాపం నిమిత్తమై ఆయన ఎంతైనా కూడా రక్షకుడుగా ఆయన ఉన్నాడు. కానీ ఎవరికి చెందుతుంది అంటే అక్కడే రాయబడింది తన ప్రజలను అని చెప్పి రాయబడింది. ఆయన ప్రజలైన వారికి. ఎవరు ఆయన ప్రజలు అని అంటే ఒక దేశము, ఒక కులము, ఒక మతము వారు కాదు. ఎవరైతే తన్ను అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన నా పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్షకుడిగా శిక్ష అనుభవించి తన రక్తం కార్చి మరణించి తిరిగి లేచినాడని విశ్వసిస్తారో, అలాగూ విశ్వసించబడిన వారు తనకు ఆరు జనముగా చెప్పబడతా ఉంది. తన ప్రజలు అన్నారు. వారి పాపము నుండి ఆయన రక్షించేవాడు. కాబట్టి వారు ఆయన ప్రజలుగా చేయబడినారు. వారికి ప్రభు తన రక్షణను ఇచ్చినారు. కేవలము సామాన్యమైన విశ్వాసము ద్వారా ఈ రక్షణ మానవులందరి కొరకాయ దేవుడు సిద్ధపరచినదిగా ఉంచబడి దేవుడు ఎంతైనా కూడా తన కృప చేత వరముగా అనుగ్రహిస్తూ ఉండగా రక్షించబడినావా? అలాగైతే ఎంతైనా కూడా దేవుడు తరువాత మనకు ఏ పేరుతో చెప్పబడిందంటే దేవుడు మనకు తోడు. రక్షించబడిన వారికి, తన యందు విశ్వాసం ఉంచిన వారికి, తన ప్రజలుగా చేయబడిన వారికి దేవుడు ఎట్లుంటాడంటే వారికి తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రభువు ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన తన శిష్యులతో ఇదే మత్తయి 28లో ఆయన చెప్పిన మాట ఏమిటంటే వారితో అన్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. కాబట్టి సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటా. తన శిష్యులైన వారితో, తన ప్రజలైన వారితో ప్రభు వారితో కూడా ఉన్నాడు.
అంత మాత్రమే కాదు, ప్రభు తాను వెళ్ళకన్నా ముందుకు వారితో చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా మిమ్మల్ని అనాథులుగా నేను విడువను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుట కొరకై పరిశుద్ధమైన ఆ ఆ పరిశుద్ధ ఆత్మ దేవుని మీకు అనుగ్రహిస్తాను. ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు, ఆయన మీతో కూడా ఉంటాడు అని చెప్పి. కాబట్టి ఆత్మస్వరూపి అయిన ప్రభువుగా ఆయన మనకు సదాకాలము ఆయన తోడుగా ఉన్నాడు. అంత మాత్రమేనా? యుగ సమాప్తి వరకేనా అంటే కాదు, తర్వాత నిత్యత్వములో కూడా ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ప్రకటన 21:3 ఆయన వారికి తోడై ఉంటాడు, వారితో ఆయన కాపురం ఉంటాడు, వారు ఆయన ప్రజలై ఉంటారు అని చెప్తున్నాడు. కాబట్టి నిత్యత్వములో ప్రభు వారికి తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉండి అక్కడ ఏం చేస్తాడు అని అంటే, అదే ప్రకటన 21:4 రాయబడిన మాట ఏమిటంటే, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచివేస్తాడు. దేవుడు వారిని ఆదరించేవాడిగా ఉంటాడు. వారి దుఃఖము, వారి నిట్టూర్పు ఎగిరిపోతాది. కాబట్టి అక్కడే రాయబడింది, ఇక మీదట ఏడుపైనా కూడా మరణమైనా కూడా ఉండదు. ప్రభు తోడుగా ఉంటాడు, ఏడుపు ఉండదు, మరణం ఉండవు, రోగాలు కూడా ఉండవు అని ప్రభు ఉంటూ ఉన్నాడు. ఎంత కాలము ప్రభు మనకు తోడుగా ఉండేదాని కొరకై ఆయన ఇమ్మానుయేలుగా ఆయన ప్రత్యక్షమైంది. అందుకొరకై ఆయన కన్యక గర్భములో ఆయన జన్మించి శరీరాకారముతో ప్రభు ఈ లోకానికి వచ్చి పాపుల రక్షకుడిగా ఆయన పిలువబడతా ఉన్నాడు. ఆయన కాపుదల ఎట్లుంటుంది అంటే, ఇదే యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం, అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లిపారి ప్రవహించును, అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యం అంతటను వ్యాపించును. కాబట్టి యూదా దేశం అంతటి మీద ఒక పక్షి రెక్కల కింద ఉన్నట్టుగా ఆ దేశము ఉంటుంది. దేవుని యొక్క రెక్కలు, బలిష్టమైన ఆయన యొక్క రెక్కలు ఆ దేశం అంతటి మీద కప్పి ఉంటుంది, వ్యాపి ఉంటుంది అన్నాడు. యూదా అంటే ఆరాధించేవారు, స్తుతించేవారు అని చెప్పబడింది. అలాగూ తన ప్రజల మీద ప్రభు ఒక పక్షి వలె తన రెక్కల కింద వారికి ఆయన ఉంటాడు. అందుకనే ప్రభు కూడా యెరూషలేముతో అదే మాట అన్నాడు, పక్షి ఆ కోడి తన పిల్లలను తన రెక్కల కింద చేర్చుకొనట్లుగా మిమ్మల్ని చేర్చుకొన ఇష్టపడితేనే అని ప్రభు ఉంటూ వచ్చినాడు. అలాగూ ప్రభు తోడుగా ఉండి అలాగూ కాపాడేవాడుగా భద్రపరిచేవాడుగా ప్రభు ఉన్నాడు. కాబట్టి ఆ ప్రజలు ఏమన్నారంటే, అదే 8వ అధ్యాయం 10వ వచనం చివరి భాగంలో, దేవుడు మాతో ఉన్నాడు. వారికి ఉన్నది ఏమిటంటే, దేవుడు మాతో ఉన్నాడు. కాబట్టి దేవుడు మాతో ఉన్నాడు. దేవుని ప్రజలకు ఇవ్వబడిన ఆధిక్యత అదే. అబ్రహాముని గురించి కానీ, ఇస్సాకుని గురించి కానీ అన్యులైన రాజులు ఏమని చెప్పారంటే, అయ్యా దేవుడు మీకు తోడుగా ఉన్నాడని సంగతి మేము తెలుసుకున్నాము అని చెప్పబడతా వచ్చు. దేవుడు అలాగూ తోడుగా ఉండేవాడుగా ప్రభు ఎంతైనా కూడా ఉంటూ ఉన్నాడు. అందుకనే పాడుకున్నాం, దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండే దేవుడిగా ప్రభు ఉన్నాడు. అలాగూ ప్రభు మనకు తోడుగా ఉంటుండగా, అందుకనే ఒక కీర్తనకారుడు అన్నాడు, అయ్యా దేవుడు మనకు తోడై ఉంటే అదే చాలు, అదే నాకు 10,000 అని చెప్తూ వచ్చినాడు. అదే నా జీవితానికి చాలు, ఇంతకంటే ఎక్కువ నాకు అవసరం లేదు అని చెప్పి కీర్తనలు 73లో
కీర్తనలు 73. 73వ కీర్తనలు 26. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాచ్ఛమునై ఉన్నాడు. కాబట్టి ఒకవైపు నా శరీరం క్షీణించిపోయినా, రెండవది నా గుండె లేకపోతే నా హార్ట్ క్షీణించిపోయినా కూడా అంటా ఉన్నాడు, దేవుడు నా హృదయమునకు నిత్యము కూడా ఆశ్రయమును దుర్గముగాను స్వాచ్ఛముగాను ప్రభువుగా ఉంటాడు. ఇంతటి ప్రభువు కలిగి ఉన్నాడు. కాబట్టి పై వచనంలో రాయబడింది, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు ఉన్నారు? నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కరలేదు. ఇటువంటి దేవుడు ఉండగా, నాకు తోడుగా ఉండగా, నాకు ఆశ్రయముగా దుర్గముగా ఉంటుండగా ఇంకా నాకు ఏది కూడా అక్కరలేదు అని చెప్పి 28వ వచనంలో, నాకైతే దేవుని పొందు ధన్యకరం, కాబట్టి ఆయన పొందు నాకు ధన్యకరము అని చెప్పి రాయబడింది. అందుకని పిల్లలకు పాట నేర్పుతూ ఉంటారు, ఏసే నాకు జోడు, ఏసే నాకు తోడు. ఆయనే తోడు, ఆయనే మనకు సరి అయిన జోడుగా, ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి వెళ్ళే ప్రతి పరిస్థితిలో కూడా ప్రభువు తోడుగా ఉండి ఆయన కాపాడేవాడుగా, భద్రపరిచేవాడుగా ఆయన ఉంటా ఉన్నాడు. ఇశ్రాయేలైన ప్రజలు 40 సంవత్సరాలు గొప్ప అరణ్యములో వారు ప్రయాణం చేస్తుండగా మోషే వారిని గురించి ద్వితీయోపదేశ కాండం 2లో చెప్పిన మాట ఏమిటంటే, ఈ గొప్ప అరణ్యములో సంచరించినంత కాలము దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మీకేమైంది? మీకు ఏది తక్కువ కాలే. దేవుడు తోడుగా ఉన్నాడు, మీకు ఏది కూడా తక్కువ కాలేదు అని చెప్తూ వచ్చినాడు. కాబట్టి ప్రభు వారికి ఏ తక్కువ లేకుండా వారికి ఇస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, అన్ని పరిస్థితుల మధ్యలో ప్రభు మనకు తోడుగా ఉండేవాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండేవాడు. అందుకని 43 యెషయాలో, నువ్వు జలములలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉండేదాను, జలములు నీ మీద పొర్లి పారవు, అగ్ని నిన్ను కాల్చదు, నీవు నా సొత్తు అంటూ వచ్చినాడు. తోడుగా ఉండి తన సొత్తుగా భద్రపరుస్తూ అనేక పరిస్థితుల గుండా తీసుకొని వెళ్ళినా కూడా ప్రభు ఎంతైనా కూడా కాపాడేవాడుగా ప్రభు ఉంటా ఉన్నాడు. ఆయా విధాలైన వాటిలో అవన్నీ కూడా మన మీదికి ఒక వరద వలె వచ్చినా కూడా కీర్తనలు 46, కీర్తనల గ్రంథం 46 2వ వచనం, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించినను, మరుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. ఎందుకు భయపడం? 7వ వచనములో, సైన్యములకు అధిపతిగా యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయన తోడై ఉన్నాడు, ఆయన మనకు ఆశ్రయమై ఉంటా ఉన్నాడు. అదే మాట తిరిగి 11వ వచనంలో కూడా అదే మాట రాయబడింది, ఆయన మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనకు ఆశ్రయమై ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆయన మనకు తోడు, ఆయన మనకు ఆశ్రయమై ఉంటా ఉన్నాడు. చివరికి మరణము లాంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళినా కూడా బైబిల్లో రాయబడింది, నీతిమంతులకు మరణ కాలములో ఏముంది? ఒక ఆశ్రయం ఉంది, ఒక తోడు ఉంది. వారికి ఎంతైనా కూడా వారితో కూడా ఉండే దేవుని కలిగి ఉండే ఆ
ధన్యకరమైన పొందు వారు కలిగిన వారుగా వారుంటారు. కాబట్టి దావీదు అంటూ వచ్చినట్టుగా కీర్తన 23లో గాఢాంధకారపు లోయలో సంచరించిన అన్నాడు. అన్నిటికంటే గాఢమైన అంధకారం ఏంటంటే మరణమే. మరణాంధకారములో నేను సంచరించినా కూడా నేను భయపడాను. కారణం ఏమిటి? నీవు నాకు తోడై ఉంటావు. కాబట్టి నీవు నాకు తోడై ఉంటావు అని చెప్పబడతా వచ్చింది. ఇటీవల బాగలేక ప్రభు ప్రేమించి అనుమతించిన పరిస్థితిని బట్టి ఐసీయూలో ఉంచబడినప్పుడు ఒక పెద్ద ఆయన కేకలేస్తూ ఉన్నాడు. చావు బ్రతుకుల మధ్యలో ఆయన ఏమంటున్నాడంటే ఆయన ఒక విగ్రహ దేవతను తల్లి అని పిలుస్తూ ఉన్నాడు. రోజుసేపటికి ప్రభువా అంటా ఉన్నాడు, మళ్ళా కొంతసేపటికి అల్లా అంటా ఉన్నాడు. ఈ 3 పేర్లు పిలుస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ సైలెంట్గా ఉండు, నిశ్శబ్దంగా ఉండు, అరవద్దన్నా కూడా ఆ ముసలాయన ఆమె కేకలేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే మరణ సమయంలో ఏ ఆశ్రయమో తాను ఎరగలేకపోతా వచ్చినాడు. కానీ మనకైతే మరణ సమయంలో ఒక ఆశ్రయం ఉంది. కాబట్టి దావీదు పౌలు వలె చావైతే నాకు లాభం అని చెప్పుకోవచ్చు. అలాంటి వారుగా మనం ఉంటూ ఉండగా ప్రభు బలను సమీపించినప్పుడు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. కానీ అదే ప్రభువు, ఎల్లప్పుడూ తోడుగా ఉండే ప్రభువు అలాగే తోడుగా ఉన్నాడా? మనం ఎట్లా జీవించినా, మనం ఎట్లు ప్రవర్తించినా, మనం ఏమి చేసినా కూడా ఆ దేవుడు మనకు తోడుగా ఉంటాడా? అదే మన ప్రశ్న. కాబట్టి చాలాసార్లు మన జీవితములలో పరీక్షించుకోవాల్సింది ఏమిటంటే దేవుడు మనకు తోడు, దేవుడు మాతో కూడా ఉన్నాడు అని మనము చెప్పుకోగలమా? ఉదాహరణగా న్యాయాధిపతులు 16వ అధ్యాయం, న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముందనుకున్నాను. అయితే యెహోవా తన్ను ఎడబాసునన్న సంగతి అతనికి తెలియలేదు. కాబట్టి యెహోవా తన్ను ఎడబాసినాడు, యెహోవా తనకు తోడుగా లేడు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఆ వ్యక్తిని విడిచిపెట్టినట్టుగా తాను తెలియకపోయింది. ఇంతకు ముందు వలే ఉంటానని చెప్పి అనుకున్నాడు. కానీ దేవుడు ఎడబాసిన తరువాత శత్రువుల చేతిలోనికి ఎట్లు చిక్కి ఒక బానిస అయిపోయి, గ్రుడ్డివాడైపోయి, వారు చెప్పినట్లుగా తిరగలి విసిరేవాడుగా బలవంతుడైన సంసోను చేయబడతా వచ్చినాడు. కారణం ఏంటంటే సంసోను గురించి ఆయన జన్మించకన్నా ముందుకే 13వ అధ్యాయంలో 7వ వచనం, న్యాయాధిపతులు 13:7 చివరి భాగంలో రాసినాడు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడు. గర్భమున పుట్టింది మొదలుకొని చనిపోయేటంత వరకు అతడు దేవునికి నాజీరుగా చేయబడిన వాడు. దేవునికి నాజీరుగా దేవుడు ఆ వ్యక్తిని చేసుకుంటా వచ్చినాడు. నాజీరు అనే మాటకు 2 విధాలైన అర్థాలు చెప్పబడతా ఉంది. మొదటిది ఏమిటంటే వారు సపరేటెడ్, ప్రత్యేకించుకున్న వారు, దేవుని కొరకు ప్రత్యేకించుకున్న వారు. రెండవది వారు శాంటిఫైడ్, వారు పరిశుద్ధులు, వారే నాజీరుగా ఉంటారు. వారి లోకములో నుండి తమ్మును తాము దేవుని కొరకు ప్రత్యేకమైన వారుగా వారి జీవన విధానములో, వారి యొక్క శైలిలో, వారి నడకలో వారు ప్రత్యేకమైన వారుగా వారు జీవించాలి. రెండవదిగా వారు పవిత్రమైన వారుగా వారు ఉండడం అన్నది
ఎంతైనా చెప్పబడతా ఉంది. అలాంటి పవిత్రత కలిగి ప్రత్యేకమైన జీవితము కలిగి నాజీరుగా చేయబడటంలో దేవుని ఉద్దేశం ఏంటో అదే అధ్యాయములో 13వ అధ్యాయములో 5వ వచనం, ఆ బిడ్డ గర్భంలో పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టానని ఆమెతో అన్నాను. దాదాపు 40 సంవత్సరాలుగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యొక్క చేతికి అప్పగించబడిన వారుగా, వారికి దాసులుగా ఉన్నారు. రక్షించబడాలంటే ఎవరు అవసరం అంటే నాజీరు చేయబడిన వ్యక్తి అవసరం, వ్రతము చేయబడిన వ్యక్తి అవసరం. దేవుడు రక్షించే దాని కొరకైన సాధనం ఎవరంటే ఇలాంటి వారే అవసరమైన వారుగా మనం ఉంటూ ఉన్నాం. లోకములో ఉన్నంత కాలము ప్రభువుని గురించి కూడా హెబ్రీ 7వ అధ్యాయములో అదే మాట చెప్తూ వచ్చినాడు. ఆయన పవిత్రుడు, నిష్కల్మషుడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఒకవైపు పవిత్రుడు, మరొక వైపు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అలాంటి ప్రభు అంటుండగా ఆయన కొరకు వ్రతము చేయబడిన వారు అలాంటి వారుగా ఉండాలని 2వ కొరింథీ 6వ అధ్యాయములో అదే మాట చెప్తూ, అయ్యా దేవుడు మీతో కూడా సంచరించాలా అని అంటే, దేవుడు మీ మధ్యలో ఉండాలంటే, మీరు జీవం గల దేవునికి ఆలయమై ఉండాలంటే ఏం చేయాలంటే అపవిత్రమైన జనముల మధ్య నుండి బయలు వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి. కాబట్టి మీరు బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి, పవిత్రమైన వారుగా ఉండండి. కాబట్టి మన జీవితములలో పవిత్రతను కాపాడుకుంటూ లోకములో ప్రత్యేకంగా ఉంటే దేవుడు వారికి తోడుగా ఉంటాడు. అలాగున్నామా? అదే ప్రభు బల దగ్గర ఉండాలి. అప్పుడే ప్రభువు సదాకాలము మనకు తోడుగా ఉండే దేవుడిగా, ఇమ్మానుయేలుగా ఆయన ఉంటాడు. తర్వాత 2వదిగా అదే సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనం, 14:9 కలిసి చదువుకుందాం. మెట్టకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద నుండి తిరిగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడనిరి. యెహోవా మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మీరు భయపడవద్దు అని వారితో చెప్తూ వచ్చినాడు. కానీ దేవుడు తోడుగా ఉండగా ఆ ప్రజలు ఎంతైనా కూడా భయపడిన వారుగా ఉన్నారు. కాబట్టి దేవుడు తమకు తోడుగా ఉన్న ఆ ప్రజలు తోడుగా ఉండే దేవుని యందు వారు నమ్మిక లేని వారుగా, విశ్వాసము లేని వారుగా వారు ఉంటా ఉన్నారు. అందుకొరకే 11వ వచనములో యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలను చూచి నన్ను నమ్మక ఎందురు. ఎంతకాలము నమ్మకుండా ఉంటారు. అయ్యా దేవుడు తోడుగా ఉన్నాడు, ఆ తోడు అనుభవించాలంటే విశ్వాసం అవసరం, ఆ దేవుని యందు నమ్మిక అవసరం. ఆ దేవుడు కంటికి కనబడే వీటికంటే ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో, ఆయన వాగ్దానములు ఎంత నమ్మదగినవో అనేక పరిస్థితులలో వారు ఎదగలేకపోయినారు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్న ఆ ప్రజలతో చెప్పబడిన మాట ఏమిటంటే, అయ్యా మీరు ఆ మంచి దేశములోనికి ప్రవేశింపరు, తర్వాత ఈ అరణ్యములోనే మీరు నశించి పోయేవారుగా మీరుంటారు అని చెప్పి రాయబడింది. అదే మాట హెబ్రీ 3వ అధ్యాయంలో వారు తమ అవిశ్వాసము చేత దేవుడు ప్రమాణం చేసి ఇస్తానన్న దేశములో, ఆ మంచి దేశములో వారు ప్రవేశింపలేక పోయినారు. కాబట్టి విశ్వాసం ఎక్కడ ఉన్నదో
అక్కడే ప్రభు తోడుగా ఉంటారు. అవిశ్వాసంగా ఉన్న ప్రభు వారికి తోడుగా ఉండి వారి పక్షమున ప్రభు ఎంతైనా కూడా తన వాగ్దానములను నెరవేర్చేవాడుగా ఉండడు. కాబట్టి ఇలాంటి విశ్వాసం విషయమై పరీక్షించుకోవడం ఎంతైనా కూడా అవసరమే. అదే మాట పౌలు హెబ్రీలకు రాస్తూ 4వ అధ్యాయంలో రాసినారు. అయ్యా, వారైతే అవిశ్వాసం వలన ప్రవేశించలేకపోయినారు, విశ్వాసులమైన మనం ఇప్పుడు ఆ దేశంలో ప్రవేశిస్తూ ఉందాం. విశ్వాసులమైన మనం కారణం ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అలాంటి దేవుడు తోడుగా ఉండగా మన దినాలలో ఎన్ని పరిస్థితుల మధ్యలో మనము వెళ్ళినా కూడా, మన శక్తికి మించినవిగా అవి కనబడినా కూడా, వాటన్నిటిలో కూడా అదే హెబ్రీ 3లో రాయబడినట్టుగా మొదటి నుండి మనకుండే దృఢమైన విశ్వాసం చివరి వరకు చేపట్టుతే మనము క్రీస్తులో పాలివారమై ఉంటాం. అలాంటి విశ్వాసం ఉందా? విశ్వాసం అన్నది క్రియారూపకమైనది, విశ్వాసముతో కూడిన పని అని చెప్తా ఉన్నారు. అలాంటి విశ్వాసముతో క్రియారూపకమైన రీతిలో మనము జీవించిన వారం అయితే ఆ విశ్వాసము ద్వారా దేవుడు మన ఎడల తన కార్యములను ఆయన సఫలపరిచేవాడుగా, సిద్ధింపజేసేవాడుగా, మనం చేయుచున్న వాటన్నిటిలో కూడా మనకు తోడై ఉండి ఆ కార్యములను నెరవేర్చేవాడుగా ప్రభు ఉంటాడు. ఉన్నామా? తర్వాత దేవుడు వారికి తోడుగా లేడు. ఇద్దరికి మాత్రమే దేవుడు తోడుగా ఉండి వారి ఎడల తన యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తూ వచ్చినారు. తర్వాత దేవుడు తోడుగా లేడు అన్న దానికి ఇదే 14వ అధ్యాయంలో 41వ అధ్యాయం 41వ వచనం, 41, 42 కలిసి చదువుకుందామా? అప్పుడు మోషే, ఇది ఏలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్య లేడు కనుక మీ శత్రువుల ఎదుట మీరు హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. యెహోవా మాట మీరుచున్నారు. కాబట్టి దేవుని మాటను వారు మీరుచున్నారు అని చెప్పి రాయబడి, దేవుని మాట వారు వినకపోతా ఉన్నారు. కాబట్టి యెహోవా మీ మధ్య లేడు. ఎవరైతే ఆయన మాట వింటారో వారితో వారి మధ్యలో ప్రభు ఉండేవాడుగా ప్రభు ఉంటాడు. దానికి కారణం ఏమిటో ఇదే ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 43. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాట మీద తిరగబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళిరి. కాబట్టి యెహోవా మాట వినక తిరుగుబడి మూర్ఖులై అని రాయబడి, తిరుగుబాటు ఉంది, లోపల మూర్ఖత్వం ఉంది. కాబట్టి మీరు దేవుని మాట వినక శత్రువుల మీద యుద్ధానికి పోయినారు. అలాంటికి పోతే 44వ వచనములో శత్రువులు వారిని ఏం చేశారు? వారు కందిరీగల వలె మిమ్మల్ని తరిమి హోర్మా వరకు, సెయ్యేరు వరకు మిమ్మల్ని హతము చేశాను. కాబట్టి తరిమి మిమ్మలను హతము చేశాను. దేవుడు వారి మధ్యలో లేడు. తర్వాత వారు ఏం చేశారు? 45వ వచనం, తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిన ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. అవి ఆయన మాట వినకపోయినారు, మూర్ఖించినారు, తిరుగుబాటు చేసుకున్నారు. ఇప్పుడు మీ మాట వినలేదు. ఎంత ఏడ్చినా కూడా, ఎంత నష్టపోయినా కూడా దేవుడు వారి విషయమై చేయకపోయి అట్లనే వారు ఉంటూ వచ్చినారు. కానీ అదే దినాలలో మోషేని గురించి రాయబడిన మాట సంఖ్యాకాండం 14వ అధ్యాయం 44వ వచనం. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయిరి.
ఆయనను యెహోవా నిబంధన మందసం మోషేయనను ఆ, మోషేయనను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. మోషే మందసము పాలెములో నుండి బయటికి వెళ్ళ వారు విన్నవారుగా ఉన్నారు కాబట్టి శత్రువులు వారిని ఏమి కూడా చేయలేకపోతా వచ్చు. వారు నెమ్మదిగా వారు సురక్షితంగా ఉంటూ వచ్చినారు. అందుకనే బైబిల్లో చెప్పబడింది, నేడైనా మీరు ఆయన మాట వింటే మీకు ఎంత మేలు. దేవుని మాట వింటా ఉన్నామా? అనేక సార్లు మన జీవితాలలో దేవుని మాట వినే విషయములో వింతగా తప్పిపోయేవారుగా మనం ఉంటా ఉన్నాం. అందుకొరకే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం, ఇర్మియా 6:10 వచనం కలిసి చదువుకుందాం. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తన మనస్సును సిద్ధపరచుకొనకపోయిరు కనుక వారు వినలేకపోయారు. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరించెదరు. వినుటకు మనస్సు సిద్ధపరచుకున్న వారు కారు, వినుటలో వారు సంతోషము లేనివారు కాబట్టి వినలేకపోయినారు. దేవుని వాక్యాన్ని తృణీకరించిన వారుగా వారంటా ఉన్నారు. దినాలు గడిచిపోయే కొలది ఇదే వాతావరణం ఎక్కువగా మనం గమనించవచ్చు. ప్రారంభ దినాలలో దేవుని వాక్యము వినుటకు ఎంతగా సిద్ధపడి వస్తా వచ్చు. గంటల తరబడి దేవుని వాక్యములో వారు ఎంతగా వినే కొలది సంతోషించేవారుగా వారుంటా వచ్చినారు. చిన్నప్పుడు జ్ఞాపకం ఉంది, కడపలో ఒక మేడగదిలో మేము కూడుకునేవారు. బక్సింగ్ గారు వస్తా ఉన్నారంటే చాలామంది కాబట్టి ఆ మేడగది కింద కొంత మైదానం ఉంది, ఆ కాంపౌండ్ వాళ్ళు కూడుకునేవారు. ఒక ఎండాకాలం బక్సింగ్ గారు వచ్చినారు, ఆ కాంపౌండ్ వాళ్ళు మీటింగ్ పెట్టాడు. రాత్రి మీటింగ్లో ఆయన వాక్యం చెప్పేటప్పుడు పెద్ద వర్షం వచ్చింది. ఆ వర్షానికి ఆయన ముగించలేదు, ఆయన అట్లే వాక్యం చెప్తున్నాడు, అట్లే వింటా ఉన్నారు, తడిచిపోతా ఉన్నారు, బైబిల్ తడిచిపోతా ఉన్నాయి. ఆఖరికి వర్షమే ఆగిపోయింది. తర్వాత ఏమైపోయిందంటే బక్సింగ్ గారు వాక్యాన్ని ముగించేటప్పటికి అది ఎండాకాలం కాబట్టి వర్షం పడింది, భూమిలో ఉండే వేడంతా బయటకు వచ్చింది. మా బట్టలు ఆరిపోయినాయి, మా చేతిలో ఉండే తడిచిపోయిన బైబిల్ కూడా ఆరిపోయినాయి. అంతా కూడా ఎటువంటి తడి లేకుండా వారు వెళ్ళిపోతా వచ్చినారు. అంతగా దేవుని వాక్యాన్ని కొరకాయ సిద్ధపడిన వారుగా, వాక్యము కొరకాయ సంతోషించేవారుగా వారుంటూ వచ్చినారు. వినుట మాత్రమే కాదు, అదే 1 సమూయేలు 28వ అధ్యాయం, 1 సమూయేలు 28వ అధ్యాయం 28 16వ వచనం. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన నీకు ప్రయోజనమేమి అంటూ వచ్చినాడు. యెహోవా నిన్ను ఎడబాసి, దేవుడే నిన్ను ఎడబాసినాడు. నువ్వు ఇప్పుడు అడగడము ద్వారా, విచారణ చేయడము ద్వారా ఇంతమంది శత్రువులు వచ్చినారు. యుద్ధములో తన పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు, కానీ ఎటువంటి ప్రయోజనము పొందలేకపోయినాడు. కారణం ఏమిటో 18వ వచనం. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక, యెహోవా ఆజ్ఞకు లోబడక. దేవుని మాట మీరినావు, దేవుని ఆజ్ఞకు లోబడినావు కాబట్టే దేవుడు నీకు తోడుగా లేడు. కాబట్టే దేవుడు చెప్పిన మాటకు లోబడ్డం అన్నది అవసరం. సౌలు లోబడలేదా అంటే లోబడినాడు, కానీ ఎంత లోబడినాడంటే కేవలము కొంతవరకే లోబడినాడు. తన విధేయత ఎఫెసీ ఫిలిప్పి 2లో రాయబడినట్లుగా సంపూర్ణమైన విధేయత కాదు అది. కాబట్టి అలాంటి వాడుగా తన విధేయతను చూపట్టినాడు, కానీ
దేవుడు దాని విధేయత కింద తీర్చలా. నీవు ఆయన ఆజ్ఞకు లోబడకపోయినావు. కాబట్టి ప్రభు తోడుగా ఉండాలంటే ఆయన ఆజ్ఞకు లోబడిన వారముగా ఉండడం అన్నది ఎంతైనా కూడా అవసరమే. ఇశ్రాయేలు ప్రజలతో ఆ సంఖ్యాకాండం 33లో ప్రభు ఏం సెలవిచ్చినాడంటే, మీరు లోబడ నొల్లని ప్రజలు, నేను మీతో కూడా రాను అన్నాడు. కాబట్టి నేను మీతో కూడా రాను. మీతో కూడా రావాలంటే, మీతో కూడా ఉండాలంటే, మీ ప్రయాణంలో నేను మీతో కూడా ఎంతైనా కూడా మీకు ముందుగా నడవాలంటే మీకేం కావాలంటే మీరు లోబడిన వారుగా ఉండాలి. అదే మాటలు ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయములో మీరు ఆయనకు లోబడలేదు కాబట్టే ఆ మంచి దేశములో ఆయన మిమ్మల్ని ప్రవేశింప నీయలేదు. లోబడిన వారికే ఆ మంచి దేశం ఉంది. ప్రభువులో ఉండే మంచితనాన్ని అనుభవించాలంటే ప్రభు సిద్ధపరిచిన మంచి వాటిని మనం ఎంతైనా కూడా స్వతంత్రించుకోవాలంటే, స్వాచ్ఛముగా పొందాలంటే ఏం కావసరం? విధేయులే, విధేయత కలిగిన వారే. లోబడతా ఉన్నామా? ప్రభు బల యుద్ధకు వచ్చినప్పుడల్లా మనం ఎంతైనా కూడా ఆయన ఎటువంటి దీనత్వం కలిగిన వాడో మనం చూడడం అవసరం. తర్వాత సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 43వ వచనం కలిసి చదువుకుందామా? 43. ఏలయనగా అమాలేకీయులను కనానీయులను మీకంటే ముందుగా అక్కడ చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితురి కనుక ఇక యెహోవా మీకు తోడై ఉంటాడు. ఎందుకు తోడుగా ఉన్నాడు? యెహోవాను అనుసరించుట మానితీరి. దేవుని అనుసరించడం మీరు మారినారు కాబట్టి దేవుడు మీకు తోడుగా ఉండడు. అదే మాటలు 32వ అధ్యాయం, సంఖ్యాకాండం 32లో 12వ వచనం. మరి ఎవడును పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింప లేదు అని చెప్తూ వచ్చినాడు. అదే మాట 15వ వచనం. మీరు ఆయన్ని అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంకనూ నిల్వ చేయును. అట్లు మీరు ఈ సర్వజనమును నశించెదరు. అనుసరించకపోతే ఈ అరణ్యంలోనే ఉంటారు. ఉంటే ఆఖరికి ఏమైపోతారు? నశించేవారుగా ఉంటారు. కారణం ఏమిటి? నన్ను అనుసరించడం లేదు. బాహ్యంగా వారి ముందు వెళ్ళుచున్న ఆ మేఘ స్తంభమును వారు అనుసరించే వారిగా ఉన్నారు. కానీ వారి హృదయములో దేవుని అనుసరించడములో, ఆయన త్రోవలో అనుసరించడములో వారు తప్పిపోయిన వారుగా, అనుసరించని వారుగా వారుంటా ఉన్నారు. అదే యెహోషువ కాలేబులను గురించి చెప్పబడిన మాట ఏమిటంటే 11వ వచనం. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తులో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనీజీయుడైన యెఫన్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ. ప్రభువుడు పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన వారు. ఏ మాటలు క్రొత్త నిబంధనలో కూడా ప్రభువు మాటి మాటికి తన శిష్యులతో చెప్పిన మాట ఏమిటంటే, నన్ను వెంబడించుడి, నన్ను అనుసరించుడి అని చెప్పి రాయబడింది. లోకములో ప్రభు మనం ఆయన వెంబడించే వారముగా, ఆయనను అనుసరించే వారముగా ఉండడం అవసరం. దాని కొరకే వారు వెంబడించే దాని కొరకు సమస్తమును విడిచిపెట్టినారు. వెంబడించడములో ప్రభు సిలువనెత్తుకున్నారు. వారు వెంబడించే వారిగా ఉంటుండగా ప్రభు వారికి చెప్పినది ఏమిటంటే, అయ్యా నన్ను వెంబడించుచున్న మీకు నిత్య జీవం ఉంది, పరలోకంలో భూమి మీద కూడా 100 ఫలం ఉంది అని చెప్తూ వచ్చు. ఎవరిని అనుసరిస్తూ ఉన్నాం? ఎవరి మాటలు మనం అనుసరించే వారంగా ఉన్నాం? ప్రభు ఉద్దేశం ఏంటంటే నన్ను అనుసరించడం. వేటినో అనుసరిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలు
ఆయన అనుసరించినంత కాలం దేవుడు వారికి తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రభువును అనుసరించడం ఎంతైనా కూడా మన జీవితాల్లో అవసరమైనదిగా మనము గుర్తించాలి. చివరిగా యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం కలిసి చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువులతో నిలవలేక తమ శత్రువుల ఎదుటి వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు నిర్మూలము చేసితేనే కాని తప్ప నేను మీకు తోడై ఉండాను. శాపగ్రస్తములైన వారిని నిర్మూలము చేస్తే కాని నేను మీ మధ్యన ఉండాను అని చెప్తూ వచ్చినాడు. కాబట్టి శాపగ్రస్తులైన వారు ఎవరు అని అంటే 11వ వచనములో 11 ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన మీరి ఉన్నారు, శపితమైన దానిలో కొంత తీసుకొని దొంగలించి బొంకి తమ సామానులలో ఉంచుకున్నారు. వారు ఎవరు అంటే నిబంధనను మీరిన వారు అని చెప్పి రాయబడి, వారు నా నిబంధనను మీరినవారు. దేవుడు వారితో ఒక నిబంధన చేసిన తర్వాత ఆ నిబంధన ప్రకారము వారు ఏమి కావాలా అని చెప్పి అంటే వారు చెప్తూ వచ్చినారు. దేవుని వాక్యానికి నిబంధన వాక్యము అని పేరు. దేవుడు సెలవిచ్చినవంతా కూడా వారు చేసేవారుగా వారు ఉండాలి. అలాగూ చేయకుండా దేవుడు సెలవిచ్చిన మాటను వారు మీరిన వారుగా, వారు శపితమైన వారుగా వారు చేయబడతా ఉన్నారు. అదే మాట తిరిగి 6వ అధ్యాయం 15వ వచనం చివరి భాగములో, ఏలయనగా వారు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కార్యము చేసిన వాడు. దేవుని నిబంధనను మీరి ఇశ్రాయేలీయులలో దుష్కార్యము చేసిన వాడు. అలాంటి వానిని వారు కాల్చివేస్తే తప్ప నేను మీ మధ్యలో మీకు తోడై ఉండాను అని చెప్తూ వచ్చినారు. ఎక్కడైతే దేవుని వాక్యమును, దేవునితో చేసుకున్న నిబంధనను మీరిన వారమై శపితమైన వాటిని ఇంకా దాచిపెట్టుకొని దొంగలించి బొంకి కలిగి ఉన్నంత కాలము దేవుడు మీకు తోడుగా ఉంటాడు అని చెప్పాడు. తర్వాత వారు ఏం చేశారంటే అదే అధ్యాయం చివరి వచనములు, వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనాను. అప్పుడు కోపం విడిచి ఇంకా వారి వైపు మల్లుకొన్నాడు, వారికి తోడుగా ఉన్నాడు. కాబట్టి 8వ అధ్యాయం 1వ వచనములో, మరి యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులై వారందరినీ తోడుకొని హాయి మీదికి పోమ్ము, నేను వారిని మీకు అప్పగించేదాను అని ప్రభు చెప్తూ వచ్చిన. ఎంతగా నిబంధన విషయమై మనము మీరిన వారముగా మన జీవితాల్లో మనం ఉన్నాం. కానీ ఒక జనముల గురించి దేవుని వాక్యంలో ఏమని రాబడిందంటే యెషయా గ్రంథం 56 కలిసి చదువుకుందామా? 6వ వచనం, యెషయా 56 6వ వచనం. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనొచ్చు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యజనులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదాను. కాబట్టి నా నిబంధనను ఆధారం చేసుకున్న వారిని దేవుడు తోడుగా ఉండి తన పరిశుద్ధమైన పర్వతం మీదకి, తన నివాస స్థలములోనికి ప్రభు వారిని తోడుకొని వస్తా ఉన్నాడు. ఏమి ఆధారం చేసుకున్నావు?
వేటిని మీరుతా ఉన్నాం, దాన్ని బట్టే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ప్రభు బల దగ్గరికి వచ్చిన పరీక్షించుకోవడం ఎంతైనా కూడా అవసరమని చెప్పబడి ఉండగా దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మాకు తోడై ఉన్నాడు అని చెప్పగలమా? మన జీవితాలలో అలాగైతే ప్రత్యేకముగా ఉండి పవిత్రపరచబడిన నాజరులంగా ఉన్నామా? అట్లయితే దేవుని యందు విశ్వాసం కలిగిన వారుగా మనం ఉంటూ ఉన్నామా? అన్ని పరిస్థితులలో మన విశ్వాసము స్థిరమైనదిగా, బలమైనదిగా, శత్రువును ఎదిరించేదిగా ఉంచబడతా ఉందా? అలాగైతే ఆయన మాటను మీరక, ఆయన మాటను అనుసరించే వారంగా ఉండడం అవసరం. ఆయన ఆజ్ఞకు లోబడిన వారంగా ఉంటే తర్వాత ఎంతైనా కూడా ఆయనను అనుసరించే వారంగా ఉంటే, చివరిగా ఆయన నిబంధనను ఆధారం చేసుకున్న వారంగా ఉంటే ప్రభు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి చివరిగా సామెతలు 32 కలిసి చదువుకుందాం. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. ప్రభు మన దగ్గరికి వచ్చిన యథార్థంగా పరీక్షించుకొని పాలు పొందినట్లుగా ప్రభు తన వాక్యము ద్వారా మనకెంతైనా సహాయపడునుగా.